హాయ్ వ్యూవర్స్, దిస్ ఈజ్ యశ్వంత్. వెల్కమ్ టు క్యూబ్ టీవీ. ఈరోజు మనం మాట్లాడుకుందాం రెండు మూడు రోజుల నుంచి బాగా బర్నింగ్ టాపిక్ జరుగుతుంది హెచ్సియు ల్యాండ్ ఫారెస్ట్ ఇష్యూ గురించి. సో అర్ధరాత్రి మిడ్ నైట్ 700 చిల్లర చెట్లు నరికేశారు, 200+ అట్లాగే బర్డ్స్ని అక్కడి నుంచి తరుము కొట్టారు. జింకలు, అలాగే నెమలి అనేది జాతీయ పక్షి. సో అట్లాంటి చాలా స్పీసెస్ని, నెంబర్ ఆఫ్ స్పీసెస్ని అక్కడి నుంచి మొత్తం బుల్డోజర్తో మొత్తం తవ్వేశారు. అది కూడా అర్ధరాత్రి మిడ్ నైట్ రోజున. అడ్డొచ్చిన స్టూడెంట్స్ని కూడా చూడకుండా లైట్ చేశారు. అలాగే అమ్మాయిలు కూడా జుట్టు పట్టును లాగేశారు. అలాగే అడ్డొచ్చిన జర్నలిస్టులు కూడా పక్కన తోసేశారు. ఇంత అరాచకం ఒక్కరోజు నైట్ చేశారు, అది కూడా సెలవు రోజున, ఉగాది రోజున, హెచ్సియు ల్యాండ్ గురించి. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. ప్రముఖ జర్నలిస్ట్ అలాగే సిద్దిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. హలో సార్, ఎలా ఉన్నారు సార్? బాగుంది. సరే, హెచ్సియు ల్యాండ్ గురించి ఎప్పటి నుంచో జరుగుతుంది రగడ. కరెక్ట్గా హెచ్సియు రోజున అర్ధరాత్రి మిడ్ నైట్ రోజున ఎందుకు చేశారు? యాక్చువల్గా ఏంటంటే ప్రభుత్వ భూమి అని చెప్పి ప్రభుత్వం కొంత ఫైట్ చేసింది, కోర్టులు ఉన్నదాన్ని ప్రభుత్వానికి వచ్చింది కాబట్టి, ఇప్పుడు ప్రభుత్వం దగ్గర పైసలు లేవు కాబట్టి భూమి చేయాల్సి వస్తుంది కాబట్టి ఆ రకంగా దానిలో భాగంగా అదంతా చదును చేసే కార్యక్రమంలో ఇదంతా రచన జరిగింది. అయితే విషయం ఏంటంటే ప్రభుత్వ భూమి అయినప్పటికీ, ప్రభుత్వ భూమి ఓకే, వీళ్ళు ఇప్పుడు అధికార పక్షం వాళ్ళు ఏమంటున్నారు, ప్రభుత్వ భూమిని మేము కాపాడినామంటున్నారు. ఓకే, కాపాడినందుకు ప్రజలు కూడా హర్షిస్తారు, మంచి పనులు చేస్తుంటే మిమ్మల్ని ఆదరిస్తారు, దాన్ని ఎవరు తప్పు పట్టరు. మంచి పనే, కోర్టులో గెలవడము, కోర్టులో ఆర్గేయడము, ప్రభుత్వ భూమిని కాపాడడం హర్షించదగ్గ విషయమే. కానీ అమ్మడం వ్యతిరేకిస్తున్నారు. దేనికోసం అమ్ముతున్నావు? ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు అమ్ముతున్నావు. ఇచ్చిన హామీలు ఎవరు అడిగిరా? హామీలు ప్రజల నుంచి డిమాండ్లు వచ్చినాయా? ఈరోజు వచ్చే డిమాండ్స్ ఏవైనా ప్రజల నుంచి వచ్చే డిమాండ్లు కాకుండా ఇష్టం వచ్చిన హామీలు వాళ్ళ అధికార పీఠం కోసం హామీలు ఇస్తున్నారు. నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను, పార్టీలకు సంబంధం లేదు ఇది. నేను కాంగ్రెస్ ఇచ్చిందా, బీఆర్ఎస్ ఇచ్చిందా, బీజేపీ ఇచ్చిందా నేను చెప్పట్లేదు. ఏ పార్టీ అయినా హామీలు ఇస్తుంది. హామీలు ఎప్పుడు ఇవ్వాలా? ప్రజల స్థితిగతులను బట్టి ప్రజలకు ఏది అవసరమో అది ఇవ్వాలా. అది ఇవ్వకుండా విచ్చలవిడిగా జస్ట్ ఓటు కోసం నోట్ అనేది ఇండైరెక్ట్గా, ఓటు కోసం నోట్ అనేది డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్గా పబ్లిక్ను ఎలక్షన్లప్పుడు భ్రమపెట్టి అమలు కాని హామీలు ఇచ్చి అధికారం ఎక్కిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రకమైన నిర్ణయాలు ఎవరు సపోర్ట్ చేస్తారు, ఎవరు హర్షిస్తారు? ప్రజల నుంచి ఏం డిమాండ్లు ఉంటున్నాయి? నేను ఈ విషయం ఈరోజు చెప్పట్లే. రేవంత్ రెడ్డి గారిని మీట్ ది ప్రెస్లో కూడా క్వశ్చన్ అడిగాను. మీట్ ది ప్రెస్ పెట్టినప్పుడు జర్నలిస్టుతోటి ఒక హోటల్లో మీట్ పెట్టినప్పుడు నేను ఆ క్వశ్చన్ అడిగినాను. అప్పటికే ఎన్నికల సందర్భంగా మీట్ ది ప్రెస్ పెట్టాడు. నేను అడిగినాను, మీరు కూడా అందరిలాగానే పోతున్నారు, అందరు రాజకీయ నాయకులు అందరిలాగానే పోతున్నారు, పబ్లిక్ భిన్నంగా పోండి. పబ్లిక్ నుంచి డిమాండ్ ఉంది, ఎన్నో రోజుల నుంచి ఉంది, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నది. ఇప్పుడున్న పరిస్థితులలో చాలా పబ్లిక్ ఎదుర్కొంటున్న సమస్య, మేజర్ సమస్య అది. ఉచిత విద్య, ఉచిత వైద్యము, దీని మీద కాన్సన్ట్రేషన్ చేయండి, దీనిపైన స్పష్టంగా చెప్పండి. మీరు చెప్తే మీకు పబ్లిక్ నుంచి స్పందన వస్తుంది, పబ్లిక్ మద్దతు కూడా వస్తుంది అని చెప్పి మేము ఆ దిశగా మేము పయనిస్తామని చెప్పిండు. ఇంకో మాట మాట్లాడలేదు, స్పష్టంగా కూడా చెప్పలేదు. తర్వాత మీట్ ది ప్రెస్ అయిపోయింది, అధికారంలోకి అధికారం వచ్చిన సందర్భం కూడా కొద్ది రోజుల తర్వాత నేను మళ్ళీ ఇట్లా ప్రెస్ మీట్లు అటెండ్ అవుతున్నాను. ప్రెస్ మీట్లు అడిగినప్పుడు ఆ క్వశ్చన్ తీసుకోక చిట్ చాట్లో ఇచ్చేసినప్పుడు చిట్ చాట్లో నేను అడిగాను, ఏది మీరు క్వశ్చన్ తీసుకోలేరు, నేను అడగాల్సిన క్వశ్చన్ ఇది అన్నప్పుడు, నువ్వు ఏం చూస్తున్నారు, మీరు ఏమి ఇచ్చేస్తున్నారు, పడుకొని లేచి వస్తున్నారు శ్రీనివాస్, మీరు పడుకొని లేచి వచ్చి నన్ను ప్రశ్నలు అడుగుతున్నావు అని అన్నాను. చెప్పండి అని చెప్పాను. నేను తప్పు అడిగింది ఏందో చెప్పండి అని చెప్పాను. వైద్యం గురించి నేను 10 లక్షలు ఆరోగ్యశ్రీకి పెంచింది చూస్తలేవా అని అన్నాడు. నేను కూడా డిజిటల్ పేపర్ మ్యాగజైన్ నడిపిస్తాను, నేను ఆ వార్తలు కూడా కవర్ చేసిన, ఫ్రంట్ పేజీ వార్తలు చూపించినాను. నేను నిద్రపోయి రాలేదు, మీరు చెప్పినప్పుడు ఆ వార్తలు కూడా కవర్ చేసిన ఫ్రంట్ పేజీలో అని నేను చూపించాను. మరి ఇంకేంది అని అంటాడు. అంటే ప్రశ్నను నేను ఉచిత విద్య కంప్లీటు, ఉచిత వైద్య కంప్లీటు అనే విషయం అడిగితే దాటవేసే సమాధానాలు చెప్పడం. అధికారం లేనప్పుడు అదే, అది ఎవరైనా సరే అదే అహంకారం, అధికారం వచ్చినాక ఇంకా మితిమీరిన అహంకారం. నేను చెప్పినా కదా, నేను చేసినా కదా. అరే నువ్వు స్పష్టంగా ఇప్పుడు ఈ డిమాండు 2000, 2500, 200 నుంచో 600 నుంచో 50 రూపాయల నుంచో పెన్షన్స్ ఉన్నాయి, నువ్వు పెంచుకుంటూ వచ్చినావు. అది ఏ మేరకు అవసరం, ఎంతవరకు అవసరం అనేది పెంచుకుంటూ వచ్చినావు. ఓకే, మిగతా డెవలప్మెంట్ అంతా అయిపోతుంది కదా, వాళ్ళకి ఇవ్వద్దని నేను అనట్లే. నెససరీ కంపల్సరీ అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వండి, ఏ సంక్షేమ పథకమైనా.
అట్లా జరుగుతుందా ఈ రోజుల్లో? ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం వాళ్ళ మనసులకు వాళ్ళ పార్టీ వాళ్ళ ఓట్లు పెంచుకోవడానికి ఆ అర్హత ఉన్న వాళ్ళకు అర్హులు కాని వాళ్ళకి అందరికీ ఇవ్వబట్టి అది కాదు కదా. ఏదైనా స్కీమ్ పెడితే ఏదైనా సంక్షేమ పథకం పెడితే మళ్ళీ అలా నిజమైన అర్హులు ఉంటారు అంటే ఏ సంక్షేమ పథకం తీసుకున్నా నిజమైన అర్హులు ఉంటారు. ఎగ్జాంపుల్ తీసుకుందాం, బియ్యం పథకం తీసుకుందాం. బియ్యము ఎవ్వరూ తింటలేరనే విషయం అందరికీ తెలుసు. ఆ పథకము అప్పుడుండే ఆ పరిస్థితులు పెట్టిండ్రు, దాన్నే కంటిన్యూషన్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ బియ్యం తింటున్నారా ఎవరన్నా? ఎవ్వరు తినట్లే. అడిగితే ఏమంటారు? సపోజ్ నాలాంటి వాడు నీలాంటి వాడు అంటే బియ్యం ఎవరు తింటలేరు కదా అంటే దాని మీద మళ్ళీ వేరే రకమైన కామెంట్స్. నువ్వు ఒక్కని బలిసి ఉంటే మీతోళ్ళు బలిసి ఉన్నారా? తినలేని వాళ్ళ కోసం. నిజంగా తిండి లేని వాళ్ళకు, భూమి లేని వాళ్ళకు, కష్టజీవులకు పెట్టండి పథకం, మంచిదే. కానీ అందరికీ ఆ బియ్యం ఏం చేస్తున్నారు? అది మళ్ళీ ప్రభుత్వమే ఒప్పుకుంటుంది. మీరు చూడండి, ప్రభుత్వానికి తెలియదనేది కాదు, ప్రభుత్వానికి తెలుసు. కానీ ప్రభుత్వానికి తెలిసినప్పుడు ఎప్పుడంటది? మళ్ళీ ఏదైనా దానికి సంబంధించి ఎత్తేసేటప్పుడు, ఆ స్కీమ్ను సవరించినప్పుడు నిజాలు ఒప్పుకుంటారు. అప్పటి వరకు నిజాలు కనిపించాయంటే కనిపిస్తాయి. మొన్న అసెంబ్లీలో స్పష్టంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండు, సన్న బియ్యము అక్కడికక్కడనే అమ్ముకొని పోతున్నారు, బయటకి ఇట్లా అమ్ముకుంటున్నారు, కాబట్టి అది ఎవరు తినట్లేదు కాబట్టి సన్న బియ్యం ఇస్తున్నామని చెప్పి. ఇన్ని రోజులు ఏం చేసినావు అంటే ఒప్పుకున్నట్టే కదా, చట్టసభలనే నిండు సభలనే నువ్వు ఒప్పుకున్నట్టు కదా అక్రమదారులు పట్టిన. మరి ఇన్ని రోజులు ఏం చేసినట్టు? ఈరోజు సన్న బియ్యం ఇస్తామంటారు. సన్న బియ్యం ఏంది? అర్హులైన వారికి ఇవ్వండి, అందరికి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. అటువంటిది విద్యకు ఖర్చు పెట్టండి, వైద్యంకు ఖర్చు పెట్టండి, ఉచిత విద్య ఇవ్వండి, ఉచిత వైద్యం ఇవ్వండి. నేను ఉచిత విద్య ఉచిత వైద్యం అనేది ఎందుకు అంటున్నా అంటే, నేను ఈ పాయింట్ మళ్ళీ వస్తా, చర్చ మీరు అనుకుంటుండొచ్చు డైవర్ట్ కాదు ఇది. నేను మళ్ళీ దాంట్లో పోయే ముందు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉందని నేను చెప్తున్నాను. ఓకే సార్. ఉచిత విద్య ఉచిత వైద్యం అనేది ఈరోజు విద్య సామాన్యుడు అందుకోవట్లే. కూలికి పోయేవాడు కూడా గవర్నమెంట్ స్కూల్లో చేర్పించలేని పరిస్థితి. ఎందుకంటే 100 రూపాయలు వస్తే 50 రూపాయలు ఖర్చు పెట్టైనా, 75 రూపాయలు ఖర్చు పెట్టైనా, పోగు చేసైనా ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు. చాలా మంది చేస్తున్నారు. ఉన్నోడే కాదు, అప్పుడేమో డబ్బు ఉన్న వాళ్ళు, ఆర్థికంగా ఉన్న వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్కి పోయారు. ఇప్పుడు అట్లా కాదు, కూలి చేసుకునే వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూల్. ఎందుకు? ప్రభుత్వ స్కూళ్ళ పాఠశాలల మీద నమ్మకం లేక. మరి వాటిని పటిష్టం చేస్తారా? ఉచిత విద్య ఇవ్వకు నువ్వు. కనీసం గవర్నమెంట్కున్న స్కూల్స్ టీచర్స్ను వాళ్ళను పటిష్టం చేసి అందరూ కూడా ప్రైవేట్ స్కూల్ పోకుండా గవర్నమెంట్ స్కూల్లోకి వచ్చే విధంగా చేస్తారా అంటే ఏ గవర్నమెంట్ చేయదు. పోనీ ఉచిత విద్యను ఇచ్చేస్తుందా అంటే అట్లా చేయదు. దానికి ఏమవుతుంది? ఉన్నవాడేమో అమ్ముకొని చదివిపిస్తుడు, లేనివాడేమో అక్కడికక్కడికే. ఇక మళ్ళీ ఏదన్నా సడన్గా ఏదైనా ఇన్సిడెంట్ అయితే ఊరు వేసుకోవడం. ఇప్పుడు ఎన్నో ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి, సూసైడ్లు. ఇవన్నీ ఆపలేమా? ఆపొచ్చు కదా. వైద్యం సంబంధించి ఒక 20-30 సంవత్సరాలు కష్టపడి చేసుకున్న ఒక డబ్బు ఉన్న తర్వాత 30 సంవత్సరాలకు 40 సంవత్సరాలకు ఏదైనా రోగం వస్తే వాడు ఆస్తిని అమ్ముకోవాల్సి వస్తుంది. ఆ 25-30 ఏళ్ళ కష్టం ఇదవుతుంది. ఏది ఉన్నవాడు, లేనివాడైతే చావడమే అవుతున్నది. ఇది కాదు కదా ప్రభుత్వ విధానం. నువ్వు చెయ్యు, వైద్యం చేయు, ఉచిత వైద్యం చెయ్యవు, ఉచిత విద్య చెయ్యవు. ఏమి ఇలాంటి అమలు కానీ ఏంటంటే డైరెక్ట్ ఓటుకు డబ్బు ఇచ్చేది అది కామన్ అయిపోయింది. ఓటుకు ఈ రోజుల్లో 1000 రూపాయలకు తక్కువ కాకుండా హైయెస్ట్ 6000 వరకు 10,000 వరకు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. బై ఎలక్షన్లు అయితే 10,000 వరకు కూడా పోయిన సందర్భాలు ఉన్నాయి. అది అందరికి తెలుసు. అన్ని పొలిటికల్ పార్టీస్. మరి ఏ సంస్థనన్నా, ఏ రాజ్యాంగ సంస్థనన్నా, ఏ రాజ్యాంగ పరిరక్షణ కమిటీ ఏదన్నా ఆపుతుందా? ఏది ఆపట్లేదు. మళ్ళీ వాళ్ళు పోనీ ఎలక్షన్ కమిషన్ 40 లక్షలు 50 లక్షలు పరిమితులు ఉంటాయి, అదంటుంటుందా? వాళ్ళు ఓపెన్గా సందర్భాల్లో ప్రతి చర్చ జరిగినా ఏది జరిగినా మేము ఇన్ని 100 కోట్లు పెట్టినాం, ఇన్ని 100 కోట్లు పెట్టినాం, ఇన్ని 100 కోట్లు పెట్టినామని చెప్తున్నారు. మరి ఎలక్షన్ కమిషన్ ఎక్కడ నియంత్రిస్తున్నట్టు? 100 కోట్లు పెడుతున్నావు, గెలుస్తున్నావు, చేస్తున్నావు, మానిటరింగ్ లేదు. నువ్వు మళ్ళీ 100 కోట్లు పెడితే నువ్వు బికార్ ఎత్తుకొని చేస్తావా? ఎత్తుకొని చేయవు కదా. నువ్వు 100-200 కోట్లు పెడితే మళ్ళీ ఒక 500-600 కోట్లు సంపాదించుకోనికి చూస్తావు. మళ్ళీ ఒక ఎలక్షన్ 2 ఎలక్షన్లో కొట్లాడడానికి చూస్తావు. అంటే 1000-2000 కోట్లు నువ్వు సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నట్టే కదా. ఒక క్యాండిడేట్ 1000-2000 కోట్లకు అధిపతి అవుతుందంటే అది ఎవరి డబ్బు? ప్రజలకు డబ్బే కదా. మరి నువ్వు ప్రజలకు కావాల్సినవి ఇవ్వకుండా ఏదేదో చేసుకుంటా ఈరోజు నువ్వు ఇచ్చిన హామీలు ప్రజలకు అవసరం ఉన్నాయి. నేను ఆయన ఇచ్చిన అంటే గత ప్రభుత్వం అంటున్నా, ఈ ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వం అన్నాయి. నేను ప్రభుత్వాల పేరు తీసుకోవట్లే, నేను ఎక్కడ కూడా వ్యక్తిగతంగా చెప్పట్లే, ప్రభుత్వాలను కూడా పేరు తీసుకోవట్లే, పార్టీల పేరు కూడా అన్ని పార్టీలు, అన్ని పక్షాలు, ముఖ్యంగా
ఇటువంటి విషయాలు ఎక్కువ తీసుకున్నది ప్రాంతీయ పార్టీలు, కుటుంబ పార్టీలు. ఇట్లాంటి అన్ని తీసుకునేదంతా ప్రాంతీయ పార్టీలు, కుటుంబ పార్టీలే తీసుకుంటాయి. తీసుకొని ఏం చేస్తుందంటే వీళ్ళు వ్యక్తిగతంగా ఎదగడానికి, వాళ్ళ ఆర్థికంగా ఎదగడానికి ఒక ఓటుకు ఇంత చూపించాలా, 1000 కోట్లు దొబ్బిపోవాలా, ఇది జరుగుతున్నది. దానిలో భాగమే ఈరోజు హెచ్సియు భూములకు సంబంధించి ఒక విద్యా సంస్థకు సంబంధించి 400 ఎకరాలు అమ్మకానికి పెట్టారు. సరే, నువ్వు ప్రభుత్వ భూమి అంటున్నావు. ప్రభుత్వ భూమి ప్రభుత్వానికి ఉపయోగించు. అక్కడ చెట్లు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి. సరే, ఎన్ని జీవరాశులు ఉన్నాయి, ఎన్ని చెట్లు ఉన్నాయి, ఉంచు, తప్పేమున్నది? కాంక్రీట్ జంగిల్ కాకుండా నీవు కంప్లీట్ ఒక మంచి పర్యావరణంగా చేస్తే మొత్తం చుట్టంతా కూడా కాంక్రీట్ తోటి కూడుకున్న వ్యవస్థ తయారైంది. అక్కడ పచ్చదనం ఉండి కొంత శ్వాసకు సంబంధించి పొల్యూషన్ దీని ఎంత కంట్రోల్ చేయగలుగుతుంది కదా ఒక 400 ఎకరాల్లో చెట్లు పెడితే. అలాంటి నిర్ణయం తీసుకో. ఏం చేస్తున్నావు నువ్వు? అమ్మకానికి పెడుతున్నావు. అమ్మకానికి పెడితే ఏమవుతుంది? అక్కడ అమ్మకానికి పెట్టి మళ్ళీ అమ్మకంలో కూడా అందులో ఎన్ని గోలుమాలు జరుగుతాయి, ప్రభుత్వానికి ఎంత వస్తుంది, ప్రైవేట్గా ఎంత పోతుందో అందరికి తెలిసిన విషయం. అదొక రకమైన ఎత్తుగడలు వీళ్ళు పార్టీలు, వ్యక్తులు సంపాదించుకోవడానికి అదో రకమైన కార్యక్రమాలు. అది గత ప్రభుత్వాలు చేసినప్పుడు ఏం చేసిర్రు అని అంటే, గత ప్రభుత్వాలు చేసింది క్వశ్చన్ చేసినందుకే కదా ప్రజలు తీర్పి దాన్ని తీసేసి ఇంకో పార్టీకి ఇచ్చింది. మరి నువ్వు కూడా అదే తప్పు చేస్తంటే, గత ప్రభుత్వం గడ్డి తిన్నదని నేను కూడా గడ్డి తింటా అంటే అది కాదు కదా లెక్క. సరే, అది విద్యా సంస్థకు కాదు, హెచ్సిది కాదు, ఓకే ఒప్పుకుందాం. హెచ్సిది కాదనుకుందాం. ప్రభుత్వ భూమి అంటే నువ్వు అమ్ముకోవడానికి నీవు అక్కెవరిచ్చిరు? ప్రభుత్వ భూమిని అమ్మకానికి అక్కెవరిచ్చిరు? రేపు ఫ్యూచర్లో ఎన్ని అవసరాలు ఉంటాయి? ఇప్పుడు ముఖ్యంగా మన కొన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నట్టుంటే, నీకు గతంలో ఎక్కడ కూడా ల్యాండ్ లేక మన తెలంగాణ ప్రాంతంలో గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కువ ఉందని చెప్పి చాలా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినవి చుట్టుపక్కల బాగా వచ్చినాయి. ఓకే, వేరే దగ్గర పెట్టలేక కాదు, దీని మీద ప్రేమ ఉండి ఇచ్చింది కాదు, అది ల్యాండ్ కోసం ఎక్కడ ఫీజిబిలిటీ లేదు కాబట్టి ఇక్కడ ఉన్నది కాబట్టి ఇచ్చారు. ఇట్లాంటి అవసరాలు రేపు వస్తే డెవలప్ అవుతుంది కదా. నీకు అట్లాంటి ఇండస్ట్రీస్, అట్లాంటి పరిశ్రమలు ఏర్పడడం వల్ల, అట్లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏర్పడడం వల్ల నీకు ఈరోజు హైదరాబాద్కి ఇంత పేరు వచ్చి ఒక ఎకనామిక్ సెంటర్గా తయారైంది కదా. మరి నీవు ఇంకా కూడా దాన్ని ఇంకా పెంచడానికి ప్రయత్నం చేయాలి కానీ నీవు దాన్ని తీసేయడానికి ఇస్తే రేపు భావితరాలకు ఏమి ఇవ్వబోతున్నావు? ఈరోజు నువ్వు 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో ఎంత నువ్వు ఉంటున్నావు, దులుపుకుంటున్నావు, పోతున్నావు. రేపు ఫ్యూచర్ సంగతి ఏంది? ఇప్పుడు నీవు ఆలోచించినట్టు గత ప్రభుత్వాలు గత 20 సంవత్సరాల కింద, 30 సంవత్సరాల కింద, 40 సంవత్సరాల కింద ఆలోచించే వాళ్ళు ఈ రకంగా ఆలోచించుంటే ఈరోజు ప్రభుత్వ భూమి ఒక ఎకరమన్నా ఉండేదా? ఉండకపోయేది కదా. లేదు. ఇప్పుడు నువ్వు రైతులు ఏదైనా ఒక కాల్వ సాగునీరుకు సంబంధించిన ప్రాజెక్టు తీసుకోవాలని అంటే రైతుల నుంచి తీసుకుంటున్నావు. రైతుల నుంచి తీసుకుంటుంది మార్కెట్ రేటు. మార్కెట్ రైతు ఎవ్వరు కూడా భూమి అమ్ముకోవడానికి, భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. రైతు డబ్బులు కూడా కోరుకోడు. భూమికి బదులు నేను చాలా సందర్భాల్లో చెప్పినాను, రైతు చాలా ఇబ్బంది పడుతుంటాడు. కొంతమంది అంటే చేసుకుంటుంటారు, ఎందుకంటే ఆ భూమితో అనుబంధం ఉంటుంది. నువ్వు భూమికి ఇప్పుడు ఇట్లాంటి అవసరం ఉన్న జాగాలో నువ్వు భూమి తీసుకుంటున్నావు రైతుల నుంచి. రైతులకి ఈ భూమి తప్పేముంది? సరే, కాస్ట్లీ ఏరియా, నువ్వు అక్కడ 2 ఎకరాలు తీసుకుంటున్నావు. 2 ఎకరాలు మార్కెట్ రేటు ఒక 5 కోట్లు ఉంటుంది. ఇక్కడ నీకు 5 కోట్లు ఒక ఎకరంకే వచ్చిందనుకో, దాన్ని బట్టి ఇవ్వు, తప్పేమున్నది? నీవు ప్రభుత్వానికి అవసరం ఉంటే రైతు దగ్గర తీసుకుంటున్నావు. మార్కెట్ రేటు ₹1,00,00,000 ఉంటే నువ్వు 40 లక్షలు, 20 లక్షలు, 7 లక్షలు, 8 లక్షలు ఇస్తున్నావు. మరి అక్కడ ఎవరిని నష్టం చేస్తున్నావు? ఏ ప్రజల్ని కాపాడుతున్నావు నువ్వు? అంటే నేను ఏం చెప్తున్నా అంటే, ఇవన్నీ మాట్లాడితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిండు, సీఎంకు వ్యతిరేకంగా మాట్లాడిండు, నువ్వు ఈ పార్టీ, నీది ఆ సంస్థ, ఈ బురద జల్లడం ఉన్న విషయాలు మాట్లాడుతాం. సార్ అదే సార్, ఇప్పుడు జనరల్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే 2003లోనే టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చంద్రబాబు గారు ఆయన ఐఎంజీ కంపెనీకి ఇచ్చేసారు. ఐఎంజీ భారత్ కంపెనీకి ల్యాండ్ అనేది అలాట్ చేశారు. చేసిన తర్వాత 2004లో రాజశేఖర రెడ్డికి వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆయన ఇది అథారిటీ తీసుకొని దాన్ని హోల్డ్ చేశారు. హోల్డ్ చేస్తే ఆ భారత కంపెనీ అయితే కోర్టుకు వెళ్ళింది. కోర్టుకు వెళ్ళిన తర్వాత చాలా సంవత్సరాలు గవర్నమెంట్లు మారాయి. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత అక్కడ సుప్రీంకోర్టు ఇది హెచ్సియు కాదు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ మాత్రమే అని చెప్పింది. సో గవర్నమెంట్ ఏం చెప్తుంటే హెచ్సియు ల్యాండ్ కాదు, మాది గవర్నమెంట్ ఇచ్చింది. అప్పుడు 400 ఎకరాలు తీసుకున్నప్పుడు వీళ్ళకి హెచ్సియుకి 397 ఎకరాలు వేరే చోట ఇచ్చాము, అలాట్ చేసాము, దానికి సెటిల్ అయింది. కాబట్టి ఇది ప్రత్యేకంగా ఓన్లీ గవర్నమెంట్ ల్యాండ్ మాత్రమే, హెచ్సియుకు సంబంధం లేదని చెప్తుంది.
సో దానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ పోలీసులు వీసీ ఛాంబర్కి పర్మిషన్ లేకుండా పోలీసులు అర్ధరాత్రి రావడం ఏంటి అక్కడ క్యాంపస్లోకి? అంటే క్యాంపస్లోకి రావడం అని అంటే ప్రభుత్వం అంటే ఎస్సీయుకు ఇప్పుడు ప్రభుత్వానికి నడుస్తున్నది. నువ్వు ఏమంటున్నావు? ప్రభుత్వ భూమి అంటున్నావు. ప్రభుత్వ భూమి కాదని ఎవరు అంటలే, కాకపోతే హెచ్సియుకు ఆనుకొని ఉంది. హెచ్సియుకు గతంలో ఇచ్చిరు, హెచ్సియు నుంచి ఇచ్చిరు కాబట్టి వాళ్ళు ఈరోజు డిమాండ్ చేస్తున్నారు. దాన్ని వేరే దగ్గర ప్రభుత్వ భూమి ఎస్సీకి అలాట్ చేసి దీన్ని తీసుకుంటున్నాం. ఏమంటే ఎస్సీకు ఇచ్చిన భూములకి వెళ్ళి చాలా, ఇది ఒక్కదానికే కాదు, చాలా సంస్థలకు ఇచ్చిర్రు. చాలా ఎస్సీకి ఇచ్చిన 2324 ఎకరాలు ఏముంటది. ఇది 2324 ఎకరాల్లో నీకు ఎస్సీకి సంబంధించి ఇప్పుడు అంత లేదు. చాలా వాటికి వేరే వాటికి ప్రభుత్వానికి సంబంధించిందే ఇచ్చింది. సరే, అట్లాంటి కన్స్ట్రక్టివ్ దానికి ప్రభుత్వానికి సంబంధించినవి ఇచ్చినావంటే కూడా అర్థం ఉంటది. కానీ నువ్వు ఇది అమ్ముతున్నావు కదా, అటు విద్యా సంస్థకు ఒక యూనివర్సిటీకి చెందకుండా ఇటు ప్రభుత్వానికి లేకుండా నీవు అమ్ముతున్నావు చూడు. అమ్మేదాన్ని వ్యతిరేకిస్తున్నారు ఎవరైనా. ప్రభుత్వ భూమి ఉంటే ఉండని, ప్రభుత్వ భూమి కాదని ఎవరు అంటలేరు. ప్రభుత్వ భూమే, మీరు చెప్పినట్టు ప్రభుత్వ భూమే. ఆ హెచ్సి కూడా సంబంధం లేదు కొద్దిసేపటికి. ఓకే, హెచ్సి వాళ్ళు కూడా ప్రభుత్వ భూమి అంటే కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఈ రోజు అమ్ముతున్నారు అంటేనే కదా ఇదంతా జరుగుతున్నది. అమ్మనీయకపోతేనే అయితే మాకన్నా ఉండాలి, లేకపోతే ప్రభుత్వం దగ్గర నన్ను ఉండాలనేది డిమాండ్. రేపు హెచ్సియు ఆర్గనైజేషన్ ను యూనివర్సిటీని పెంచాలనుకుంటారు, మళ్ళీ అప్పటికి ఎక్కడికి వెళ్తారు? ఈ రోజు ఇది ఇప్పుడున్న సీఎంఏ చేయట్లేదు. గతంలో ఉన్న సీఎం కూడా మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ పోతాడు, ఆ ఉస్మానియా యూనివర్సిటీ చూడగానే అక్కడ భూములు ఆ పచ్చదనం అంతా కనిపించగానే ఇంత ల్యాండ్ అవసరం అంటాడు గతంలో ఉన్న సీఎం. అరే నీవు వాళ్ళు ఎందుకు గతంలో ఉన్న పూర్వీకులంతా ఏం ఆలోచించి చేసిరు? ఒక వాతావరణం, ఎడ్యుకేషన్ సిస్టమ్, ఒక మంచి వాతావరణం అనే దాంతో కదా ఆ వాతావరణము. అంటే నీకు మైండ్ సెట్కి సంబంధించి ఎట్లా ఉండాలా, ఏముండాలా, పొల్యూషన్ లేకుండా, మైండ్కి డిస్టర్బ్ లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలనే కదా కోరుకొని అన్ని వేల ఎకరాలు ఇచ్చేసి స్థాపించి చేస్తుంటే మీరేం చేస్తున్నారు? పాడు చేసుకుంటా మొత్తం విద్యా వ్యవస్థను పాడు చేయబడుతుంది. యూనివర్సిటీల వ్యవస్థను భ్రష్టు పట్టించిరి, అప్పుడు భ్రష్టు పట్టించిరి. మళ్ళీ దాని మీద అక్కడికి పోతే ఏదన్నా పని మీద పోతే దాని మీద కన్నేయడము. నేను ఈ పార్టీ ఆ పార్టీ అంటే ఈ సీఎం ఆ సీఎం అంటే ప్రతి ఒక్కటి చేసే పని అయితే దేనికోసం అని అంటే ఇది దేనికోసము? మళ్ళా ఇదంతా మేము హామీలు ఇచ్చినాం, సంక్షేమ కార్యక్రమాలు. ఎవరు ఏమన్నారు నిన్ను? నువ్వు ఎవరు ఏమన్నారు? నీకు బడ్జెట్ పరిస్థితి తెలియదా? ఒక ఆయన వస్తాడు, నేను 200 ఉన్న పెన్షన్ నేను 1000 రూపాయలు చేసిన, 1000 రూపాయలని 2000 చేసిన అంటాడు. అరే అవసరం ఉంటే చెయ్యి. అది ఖచ్చితంగా పెన్షన్ అర్హులకి ఇవ్వు. ఈరోజు ఎంతమంది అనర్హులకు ఇస్తున్నావు పెన్షన్? అదంటే నేను నాన్ పొలిటికల్ కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నాను. ఒక్క పొలిటికల్ లీడర్, ఒక పొలిటికల్ మ్యాన్ మాట్లాడగలుగుతాడా? మాట్లాడలేడు. ఎందుకంటే ఎక్కడ ఓట్లు పోతాయో, ఎక్కడ పబ్లిక్ దూరం అవుతామో. ఆయన 1000 ఇచ్చిండు, 2000 ఇచ్చిండు, ఈయన నెక్స్ట్ ఏం చేస్తాడంటే నేను 4000 ఇస్తాను, ఈయన అధికారంలోకి వస్తాడు. అవుతుందా అంటే కాదు. అట్లాంటి ఎన్నో ఉంటాయి. 2000 పథకం ఆయన 600ది 200ది 2000కి ఎట్లా చేసినా అని చెప్పుకుంటాడు. ఈయనకేమనిపిస్తారు, ఓట్లు దీనికోసం వస్తున్నాయి ఈయనకు ఓట్లు అని ఈయన ఒక 2000 పెంచేస్తాడు. ఒక 100 200 కాదు, 2000 పెంచేస్తాడు ఏకంగా. 2000 పెంచేసరికి పబ్లిక్ కరెక్ట్గా 4000 వస్తున్నాయి. ఇప్పుడు 2000 అనర్హులకు కూడా వస్తున్నాయి, అర్హులకే కాదు అనర్హులకు కూడా వస్తున్నాయి. మంచిగా అలవాటు పడ్డారు, దీన్ని ఇది చేసుకుంటారు. ఏం చేస్తున్నావు నువ్వు? వాళ్ళకంటే తెలియదు. నువ్వు తెలిసిన వ్యక్తి ఏం చేస్తున్నావు? వాళ్ళని మోసపుచ్చుతూ మోసం చేసుకుంటూ నీ అధికారం కోసం, నీ కుటుంబ రక్షణ కోసం, నీ కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం, నీ కుటుంబం అధికారంలో ఉండడం కోసం, తరతరాలు నా కుటుంబం అధికారంలో ఉండాలని ఏ రకంగా అంటే ఈ రకంగా చేస్తున్న పార్టీలు, కుటుంబ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు. సో అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఇది ఫారెస్ట్ ల్యాండ్ అన్నారు. ఫారెస్ట్ ల్యాండ్ కాదు, ఇది కంచె గచ్చబోలి అంటే ఒక గ్రేజింగ్ ల్యాండ్, అది గట్టి మొలిచే ల్యాండ్ మాత్రమే. అక్కడ ఎటువంటి జంతువులు లేవు, ఎటువంటి జింకలు లేవు, కానీ పందికొక్కులు మాత్రం ఉన్నాయని చెప్పారు. పందికొక్కులు ఎందుకుంటే పందికొక్కులు అని స్టూడెంట్స్ అంటున్నారు ఆయన. నీవు మరి కంచె పందికొక్కులు ఉన్నప్పుడు మరి ఇప్పుడు జేసీబీలు ఎందుకు పెట్టినట్టు అంతగానం? మన కళ్ళకు కనిపిస్తూనే ఉన్నది కదా ఎన్ని జేసీబీలు నడుస్తున్నాయి, ఏం నడుస్తున్నాయి అనేది. వన్యప్రాణులు బయటకు వచ్చి చేస్తున్నాయి. అక్కడ వన్యప్రాణులు లేకపోతే బయటకు ఎందుకు వస్తాయి? జింక కూడా చనిపోయింది. ఉన్నాయి, మాట్లాడుకోవాలా. ఏదో జనరలైజ్ చేసి ఏదో మాట్లాడేస్తే నేను ఒక్కనే తెలివికల్లో నేను అధికారం ఉంది కాబట్టి నేను చెప్పింది వేదం, నేనే తెలివికల్లో, మీతో అంతా మూర్ఖులు అంటే ఈ రోజుల్లో అది చెల్లదు కదా. నీకు స్పష్టంగా కనిపిస్తుంది కదా, అక్కడ చెట్లున్నది కనిపిస్తుంది, నువ్వు ఎన్ని జేసీబీలు పెట్టింది కనిపిస్తుంది, జేసీబీలతో కూలుస్తున్నది కనిపిస్తుంది.
నీకు అంత కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాం కానీ నువ్వు కంచె అంటే కంచె భూములని ఏదంటారు? గతంలో ఈవెన్ ఊళ్ళల్లో కూడా ఉంటుండే కంచె భూమి అని. ఊళ్ళల్లో కూడా ఎవరికి వాళ్ళకు ఉంటాయి కంచె అనేది, కంచె భూమి అని అంటారు. కంచెలలో కూడా ఎవరికి వరకు వ్యక్తిగతంగా ఉంటాయి, ప్రభుత్వానికే కాదు. కంచె భూములు అంటాం అది. ఇప్పటికి చాలా ఊళ్ళలో ఇప్పుడేమో ఇక అన్ని సాగులోకి వచ్చేసినాయి. కానీ అప్పుడు కంచె భూమి, పెరట్లు కంచె భూమి అంటే ఏంటంటే అప్పుడు పశువులను బాగా ప్రాముఖ్యత ఇచ్చేది. ఆ పశువుల కోసం, ఆ గడ్డి మేత కోసం వాటిని పెంచేది. ఇప్పుడు ఆ సిస్టమ్ అంతా ఇక్కడ లేదు. ఇప్పుడు చుట్టూ నీకు పశువులు లేవు, ఏం లేదు. దాన్ని పర్యావరణానికి ఉపయోగించు. చెట్లు ఉన్నాయి కదా, చెట్లు తీసేయకు. దాన్ని పర్యావరణానికి మంచి స్వచ్ఛమైన గాలి కోసము, పొల్యూషన్ లేకుండా ప్రజలను కాపాడే ప్రయత్నం చేయి. తప్పేమున్నది అలా? అప్పుడు కంచె కాదు, ఓకే కంచె అనేది ఉన్నది, నీకు ఏం లేదు, అప్పుడు గడ్డి మోలుస్తుందికి ఉన్నదన్ను. కానీ ఇప్పుడు చెట్లు కనిపిస్తున్నాయి కదా, నువ్వు దాన్ని ఎందుకు అడ్డుకుంటావు? దాన్ని ఎందుకు తీసేస్తున్నావు? తీసేయద్దు కదా. ఇంటర్ కదా, నేను అధికారంలో ఉన్నా కదా అని చెప్పుకుంటూ పోతే ఆ రోజులు లేవు ఇప్పుడు. మళ్ళా నీకు సరే 5 ఏళ్ళ అధికారం ఇవ్వచ్చు, కానీ 5 ఏళ్ల తర్వాత ఎక్కడికి పంపించాలని అక్కడికి పంపిస్తారు. వ్యవస్థలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, న్యాయ వ్యవస్థ ఉంది, రాజ్యాంగ వ్యవస్థలు ఉన్నాయి. అన్ని వ్యవస్థలు ఇన్వాల్వ్ అయితే అన్ని వ్యవస్థలు ఇచ్చేస్తాయి. ఇప్పుడు నాకు తెలిసి నిన్న కూడా కోర్టు అది యథావిధిగా ఉంచాలి, కోర్టు చెట్లు ఈయన తీసేయద్దు అనేది. మరి చెట్లు లేని ఎందుకు ఇస్తుంది స్టే ఆర్డర్? ఇప్పుడు చట్టాలు రూపొందించే వ్యక్తులు మీరే, చట్టాన్ని అతిక్రమించేది మీరే. మరి ఎందుకు మీరు చట్టసభల్లో ఉండాల్సిన అవసరం ఏమున్నది? చట్టసభలను దేనంటారు? చట్టసభల వ్యక్తులు మిమ్మల్ని ఏమన్నారు? అసలు చట్టాలు చేసేది మీరే. మళ్ళీ ఇప్పుడు ఈ రోజుల్లో చట్టాలు చేసే సభ్యులే ఎక్కువ. సో అట్లాగే ఇప్పుడు అపోజిషన్ లీడర్స్ చూసుకున్నా సరే బీజేపీ కూడా ఉంది అపోజిషన్ దీనికి, ప్రెసెంట్ గవర్నమెంట్ కి. సో ఇప్పుడు ఫారెస్ట్ ల్యాండ్ అనేది కానీ చెట్టు కానీ ఏదన్నా చేయాలనుకుంటే ఎన్విరాన్మెంట్ మినిస్టర్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. సో అది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటది. ఉపేంద్ర యాదవ్ గారు ఆయన స్పందించలేదు సెంట్రల్ గవర్నమెంట్. ఇక్కడ బీజేపీ మాత్రం ప్రొటెస్ట్ చేస్తుంది స్టూడెంట్స్ కి సపోర్ట్ గా. సో అక్కడ నుంచి ఎన్విరాన్మెంట్ పర్మిషన్ లేకుండా వీళ్ళు చెట్లు నరకరు కదా. అదంతా ఇమీడియట్ గా మీరు అన్నట్టు వీళ్ళు బీజేపీ వాళ్ళు కూడా మొన్న పార్లమెంట్ లో సెంట్రల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ కలిసినట్టున్నారు. ఇవన్నీ మీరు అన్నట్టు వీళ్ళు ఫారెస్ట్ కన్సర్న్ మినిస్టర్స్ కలిసి వాళ్ళను కలుస్తున్నట్టున్నారు. కలిసి కూడా దాని మీద ఇచ్చేస్తున్నారు. నిన్న కూడా పార్లమెంటు వాళ్ళు ధర్నా చేసినట్టున్నారు అక్కడ పార్లమెంట్ దగ్గర. ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా కలిసి వాళ్ళు చేసే కార్యక్రమం అక్కడ నుంచి చేస్తున్నట్టు కనిపిస్తున్నది. ఇక్కడ ఆ ప్రాంత ఎంపీ కూడా బీజేపీకి సంబంధించిన ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి ఉన్నాడు. వారు కొద్దిగా సీరియస్గానే దీని మీద ప్రయత్నం చేస్తున్నట్టు మొన్న ప్రెస్ మీట్లో కూడా మాట్లాడినట్టున్నాడు. దాన్ని వాళ్ళు గట్టిగానే వ్యతిరేకిస్తున్నారు. దాన్ని బీజేపీ పార్టీలకు అతీతంగా వ్యతిరేకిస్తున్నారు. ఈవెన్ ఇప్పుడు బీఆర్ఎస్ కూడా వ్యతిరేకిస్తున్నది. పోనీ బీఆర్ఎస్ వ్యతిరేకిస్తున్నదా అని అంటే గతంలో చేసిన పార్టీ ఇప్పుడు పబ్లిక్ కూడా అరే నువ్వు అధికారంలో ఉంటోటి అధికారం లేకపోతే ఒకటి అనేది కూడా క్వశ్చన్ వస్తుంది. నువ్వేమేం చేసినావో ప్రజలు గమనించారు. నువ్వు చేసిన తప్పిదాలకే ఈయన ఏదో చేస్తాడు అని చెప్పి ఈయన ఏదో మాట్లాడుతుంటే ఆయన చేసేటి అన్ని వ్యతిరేకించిందంటే ఈయనకేదో ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది, పబ్లిక్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టున్నది అనే ఆలోచనతో ఈయన కోటేశారు. కానీ చేస్తున్నది ఏంది ఈరోజు? నేను రాజకీయ నాయకులుగా విమర్శించదనుకోలేదు. నిన్న బీజేపీ పక్ష నాయకుడు రాబర్ట్ వాద్రా కోసము ఆ భూములు అమ్ముతున్నాడు అని. అది ఎంతవరకు నిజం ఉన్నది ఏందనేది వాళ్ళు మరి పార్టీలు నిర్ణయించాలి. పార్టీ ఇక్కడ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది కూడా అక్కడ నుంచి ఖండన ఏం రాలేదు. మరి ఖండన రాలేదు అని అంటే మరి అందులో వాస్తవం ఉన్నదా ఏందనేది మరి ఆలోచించాల్సిన విషయం. మరి దానికి సంబంధించి ఆ డబ్బులు ఎటు పోతున్నాయి ఏందనేది కూడా ఆలోచించాల్సిన విషయం. సో అట్లాగే కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా 2 మినిస్టర్లు ఉన్నారు. ఒకటి శ్రీధర్ బాబు, ఇంకోళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి. వాళ్ళిద్దరు కూడా ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు, హెచ్సీ నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళు కూడా కరగంటగా చెప్తున్నారు మేము ఎటువంటి ఫారెస్ట్ ల్యాండ్ని చేయట్లేదు, హెచ్సీకి దీనికి వల్ల ఎటువంటి నష్టం కరగట్లేదు, మేము అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా మాకు తెలుసు, సో మేము ఎటువంటి నష్టం చేయకుండా చేస్తామని చెప్పారు. కావచ్చు హెచ్సీకి సంబంధం లేకుండొచ్చు, ప్రభుత్వ భూమి కదా, అక్కడ ఎన్విరాన్మెంట్ ఉంది కదా, నీకు ఆనుకొని ఉన్నది కదా, నువ్వు దానికి తప్పేమున్నది, దాన్ని కాపాడితే తప్పేమున్నది? కానీ నువ్వు అమ్మకానికి పెడుతున్నావు కదా. ప్రభుత్వ భూమి కాదని అంటలేరు. సరే హెచ్సియు స్టూడెంట్స్కు అది బాధాకరమైన విషయం కావచ్చు. మరి అట్లాంటి హెచ్సియుకి సంబంధించిన భూమి ఇంతకుముందు 100 ఎకరాలు వేరే వాళ్ళకి ఇచ్చినవి ఉన్నాయి కదా, ఇట్లనే పోతుందనే ఆక్రోశం కూడా వాళ్ళకు ఉండొచ్చు, ఆవేదన ఉండొచ్చు వాళ్ళకు.
దాంతో వాళ్ళు కూడా ఆవేదన వెలగలుగుతారు. దాంట్లో తప్పేం లేదు కదా. స్టూడెంట్స్ ఇది కూడా తప్పనడానికి లేదు కదా. వాళ్ళు ప్రభుత్వ భూమి అంటే ప్రభుత్వ భూమిని కాపాడండి అని చెప్తున్నారు. మీరు మాకు ఇవ్వకుండా ప్రభుత్వంకి సంబంధించిన ఉన్నదే సరే అన్నాడు. ఇప్పుడు ఆ కోణం అంటే నువ్వు అమ్మే బదులు మరి ఇంతకుముందు హెచ్ఈకి సంబంధించిన ల్యాండ్ వేరే వాళ్ళకి ఇచ్చినావు కాబట్టి ఆ పోయిన ల్యాండ్ అన్న మాకు ఇవ్వండి, దీంట్లోనన్నా ఇవ్వండి అనే హక్కు కూడా వాళ్ళకు ఉంటుంది కదా. లేకుండా ఏముండదు కదా. వాళ్ళ డిమాండ్ కూడా సరైంది. మనం కూడా తప్పని అనం కదా. కనీసం అట్లన్న భూమి కాపాడుకున్న వాళ్ళమైతాం, భావితరాలకు కాపాడుకున్న వాళ్ళమైతాం అనే ఆలోచన ఉంటుంది కదా. కంపల్సరీ ఉంటుంది అది. కానీ అది అర్ధరాత్రి చేయడం ఏంటి? అర్ధరాత్రి స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తుంటే వాళ్ళకి శాంతియుతంగా చేస్తున్నారు. అక్కడ అర్ధరాత్రి వెళ్ళి లాఠీ చార్జ్ చేసి అమ్మాయిలను కూడా చూడకుండా లాక్కెళ్ళి బయట పడేయడాలు అలా ఎందుకు చేయలేదు? పోలీసులు అంతా అక్కడ ఏం చేస్తారు? వాళ్ళు అంత ప్రొటెస్ట్ చేశారు. వాళ్ళ కాలేజీలో ఉన్నారు, వాళ్ళ కాలేజీ సంబంధించిన ల్యాండ్ అనుకుని వాళ్ళు కాపాడడానికి వచ్చారు, ప్రొటెస్ట్ చేసుకున్నారు. దాని మీద లాఠీ చార్జ్ చేయడం అవసరం ఏమొచ్చింది పోలీసులకి? ఇప్పుడు ఇవన్నీ జరుగుతాయని ప్రభుత్వానికి తెలియదా? ప్రభుత్వానికి తెలుసు కదా. ప్రభుత్వానికి తెలిసినప్పుడు ఎప్పుడు చేస్తుంటది ప్రభుత్వం కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటది. అందులో భాగమే ఇవన్నీ కార్యక్రమాలు. నీవు కరెక్ట్గా ఉండి ప్రభుత్వ భూమిని రక్షిస్తున్నాను అనుకున్నప్పుడు నువ్వు తెల్లందాక చెట్లను పెట్టి నువ్వు చేయాల్సిన అవసరం లేదు కదా. డే అండ్ నైట్ తప్పేమున్నది? సరే నిరసన తెలిపే హక్కు ఉంటుంది. తప్పైతే తప్పు. ఎంతమంది నిరసన తెలిపినా తర్వాత రియలైజ్ అవుతారు, కరెక్టే కదా ప్రభుత్వం చేసేది అమ్ముతలేదు కదా, మనకే ఉంటుంది కదా అని డ్రాప్ అవుతుండొచ్చు, వారు నిరసన లాపుతుండొచ్చు. అట్లా కాదు కదా. నువ్వు అమ్ముతున్నప్పుడు ఖచ్చితంగా అడ్డుకునే హక్కు ఉంటుంది. నీకు హెచ్సిదా ప్రభుత్వందా కాదు, ప్రతి ఒక్కరు అడ్డుకుంటారు. హెచ్సియు ప్రభుత్వం ప్రతి ఒక్క ప్రజలకు హక్కు ఉంటుంది. ఓన్లీ హెచ్సి స్టూడెంట్స్కే ఉండదు, అందరికీ ఉంటుంది. అది ప్రభుత్వం భూమిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది, కాపాడుకుంటుంటారు. అలాగే మొండిగా పోకుండా నేనేమంటా అంటే మొండిగా దాన్ని ఒక ఇగోగా పోకుండా నేను చేసేదాన్ని వాళ్ళేంది ఆపడము, లేకపోతే ఇట్లాంటి రేపు ఇంకా ఆపుతారు, ఆపడానికి దానికి సంబంధాలు ఉంటాయి. కరెక్ట్ నీవు సిస్టమ్గా పోతే సిస్టమ్ ఉన్నట్టుంటే ఎవరు అడ్డుకున్నా ఒక రోజు 2 రోజులు రాజకీయంగా ఉంటుంది, కానీ 3వ రోజు నాడు అడ్డుకునే పరిస్థితి ఉండదు. ప్రజలకు రియాలిటీ అర్థమవుతుంది, ఇదవుతుంది. కానీ ఈరోజు నువ్వు ఎంత చెప్పు, నువ్వు ఎంత ఆపినా ఎంత చేసినా ప్రజలకు రియాలిటీ తెలుసు కాబట్టి ఇంకా అది సీరియస్గానే ఉంటుంది. కానీ నాకు తెలిసి తక్కువ ఉండదని నేను అనుకుంటాను. ఇంకా అది పెరుగుతూనే ఉంటుంది, ఉద్యమం పెరుగుతూనే ఉంటుంది. దానికే ఇప్పుడున్న పాలకులు వాళ్ళు ఆ చెడ్డ పేరు తెచ్చుకోకుండా సరే పొరపాటు జరుగుతుంది, నాకు పొరపాటు జరిగిందేమో, నేను ఇవ్వదలుచుకోలేను, యాస్టీజ్ ఉంచుతాను అని చెప్పి సరే చెట్లు కొట్టేసినందుకు కూడా నేను యాస్టీజ్ ఇంకా అంతకన్నా చెట్లు పెట్టేదానికి ప్రాముఖ్యత ఇచ్చాని తప్పు నొప్పుకొని దాన్ని ఇచ్చేస్తే ప్రజలు హర్షిస్తారు. కానీ మొండిగా పోతే ప్రజలు తిరస్కరిస్తారు, బుద్ధి చెప్తారు, అన్ని రకాలుగా నష్టమే అది. గతంలో కూడా రాహుల్ గాంధీ గారు కూడా చర్చికి వచ్చారు 2-3 సార్లు వచ్చి వాళ్ళ ప్రొటెస్టులు ఒక స్టూడెంట్ చనిపోతే ఆయన సంఘీభావం చనిపోయారు. సో ఆయన గవర్నమెంట్ లో ఇట్లా రేవంత్ రెడ్డిలు చేస్తున్నారు. ఆయన ముంబైలో కూడా ఆయన గవర్నమెంట్ రాహుల్ గాంధీకి సంబంధం లేదు, ఇది ఇందిరాగాంధీ ఇచ్చిన ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆమె అలాట్ చేసినది ఇదంతా. అప్పుడు కూడా 1969లో తెలంగాణ ఉద్యమం సీరియస్ జరుగుతున్న కారణంలో కొన్ని తెలంగాణకు నష్టం కొంత పూరించాలనే ఉద్దేశంతో ఆ పూడ్చడంలో భాగంగా ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకున్నది ఇందిరాగాంధీ. అందులో భాగంగా ఈ 2300 ఎకరాలు ఏది ఉంది, 2300 ఎకరాలు 2324 ఎకరాలు ఏమున్నది, అది దాన్ని కేటాయించరు. మరి నువ్వు ఇందిరమ్మ పాలన అంటే ఇప్పుడు మళ్ళీ నువ్వు పార్టీలను విమర్శించారు అంటారు కాబట్టి నువ్వు అన్నావు కాబట్టి నేను ఇందిరమ్మ పాలన అంటున్నా. ఇందిరమ్మ పాలన అంటివి నువ్వు. ఇందిరమ్మ పాలన అని ఇందిరమ్మకి సంబంధించి ఇందిరమ్మ ఒక మంచిగోరి విద్యా సంస్థకి ఇస్తే నువ్వు దాన్ని తీసుకొని అమ్మకానికి పెట్టబడుతుంది. ఇది విద్యా సంస్థకు కాకుండా అటు ప్రభుత్వానికి ఉపయోగపడకుండా పర్యావరణకు ఉపయోగపడకుండా నువ్వు అమ్మకము రియల్ ఎస్టేట్ వాళ్ళు అమ్మినట్టు అధికారికంగా నేను ఏది చేసినా చెల్తుంది అనేది ఉన్న దాంతో నువ్వు చేస్తుంటే నిరసించక అడ్డుకోకపోతే ఏం చేస్తారు? నీ పార్టీ నీ ప్రధానమంత్రి సరే నువ్వు అప్పుడు ఎండ్లు ఉన్నావు ఏమున్నావు నేను ఆ జోలికి పోను, నువ్వు అప్పుడు ఉన్నవా లేవా ఆ జోలికి పోను, కానీ నువ్వు అదైతే తప్పు కదా. నీ పార్టీ ఇందిరమ్మ పాలన అని చెప్పినావు, ఎప్పుడు చూడు ఇందిరమ్మ పాలన అంటున్నావు. మరి ఇందిరమ్మ పాలన అన్నప్పుడు నువ్వు ఇందిరమ్మ ఇచ్చిన భూములు ఆ రకంగా ఇచ్చేయవచ్చా? సో ఆ భూములు కూడా వాళ్ళు ఇచ్చి 10,000 నుంచి 30,000 కోట్ల వరకు వస్తాయి డబ్బులు. సో దాంతో మనం ఐటీ హబ్ పెట్టుకోవచ్చు, ఐటీ కారిడార్ నిర్మించవచ్చు అని ఆ ప్లానింగ్ లో ఉన్నారు గవర్నమెంట్. నువ్వు డెవలప్మెంట్ కాడ ఏదైనా ఇవ్వచ్చు. నువ్వు డెవలప్మెంట్ కాడ ఇంకా వేస్ట్ ల్యాండ్లు కూడా మస్తుగా ఉన్నాయి, ఇవ్వచ్చు. ఇవ్వడానికి ఏం లేదు, ఇంకా చాలా ఉన్నాయి ల్యాండ్ గవర్నమెంట్కి సంబంధించిన భూములు బాగానే ఉన్నాయి, అవి ఇవ్వచ్చు. కానీ నువ్వు ఉన్న చెట్లన్నీ తీసేసి చెట్లనంతా నాశనం పట్టించి జీవరాశులను నాశనం పట్టించి ఏం సాధిస్తావు అంటున్నాను.
నీ 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 పార్టీ ప్రముఖంగా గుర్తు చేసుకునే ఇందిరమ్మ పాలన అని ఇందిరమ్మ ఇచ్చిన ల్యాండ్ కదా. నువ్వు 2 అడుగులు ప్రభుత్వం నుంచి ప్రజల నుంచి ఇంత విమర్శలు వస్తున్నాయి, ప్రజలు అడ్డుకుంటున్నారు, తప్పేమున్నది, ఒక అడుగు వెనుకకేసి మళ్ళీ యథావిధిగా ప్రజలు కోరుకున్న విధంగా నేను ఇచ్చేస్తానని చెప్తే తప్పేమున్నది? ఎవరి కోసం ఉన్నాయి ప్రభుత్వాలు? ప్రజల కోసమే కదా. మరి ప్రజల కోసం ప్రభుత్వాలు ఉన్నప్పుడు ప్రజలు తిరస్కరిస్తుంటే, నువ్వు ప్రజలకు అగెనిస్ట్గా పోతుంటే నువ్వు ప్రజలకు ఏం చేస్తున్నట్టు? సరే, రాజకీయ పార్టీలు పక్కకు పెడదాం. రాజకీయ పార్టీలు అని అంటే విమర్శిస్తుంటాయి, వాళ్ళ పబ్బం కట్టుకోవడానికి ఏవేవో ఇచ్చేస్తుంటాయి. కానీ ఇది అట్లా కాదు కదా. ఇది రాజకీయ పార్టీలకు సంబంధం లేని అంశం కదా, విద్యార్థులకు సంబంధించిన విషయము, భావితరాలకు సంబంధించిన అంశం కదా. కాబట్టి అందరూ సపోర్ట్ చేస్తారు, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు, పార్టీలకు అతీతంగా సపోర్ట్ చేస్తారు. నువ్వు ఇప్పటికైనా, నేను చెప్పేటంత పెద్దోని కాకపోవచ్చు, పబ్లిక్ ఉన్న డిమాండ్, పబ్లిక్ ఒపీనియన్ మీదకి వెళ్ళి చెప్తున్నా, ఇప్పుడున్న సీఎం ఖచ్చితంగా ఒక అడుగు వెనుకకి వేయాల్సిందే. వేసి దాన్ని కాపాడితే ఆయనకే మంచి పేరు, కాపాడితే ఆయనకే మంచి పేరు. కాపాడకపోతే గత సీఎంలను ఎట్లా చూసిరో మిమ్మల్ని అట్లా చూస్తారు. గత సీఎం చెడ్డ పేరు ఎట్లా తెచ్చుకున్నాడో నువ్వు అట్లా చెడ్డ పేరు తెచ్చుకుంటావు. నీకు భిన్నంగా చూసిరు. గత సీఎంను ఏవేవి తప్పులు చేస్తున్నాడో ఆ తప్పును విమర్శించినావు కాబట్టి నువ్వు ఆ తప్పులు జరగయేమని నీకు ప్రజలు అధికారం కట్టబెట్టిరు. నువ్వు అవే తప్పులు చేసి అదే ఇది చేస్తుంటే ఆయనకన్నా ఎక్క చెడ్డ పేరు తెచ్చుకున్నాడు అవుతాడు. ఎప్పుడైనా మీరు గమనించండి. ఇప్పుడు నా వేలో నేను సిస్టమ్గా పోతున్నా, మీరు సిస్టమ్ ఉన్నారు. నేను ఎంతసేపు నిన్ను విమర్శించి నేను నీ ప్లేస్కి వచ్చిన తర్వాత నిన్నేవైతే విమర్శించినో అవే తప్పులు నేను చేస్తుంటే నీకన్నా ఎక్కువ చిదరించుకునేది ప్రజలు నిన్ను కాదు, నన్ను. ఎందుకంటే నేనేదో నీతిమంతునిగా చెప్పిన కదా, నీతిమంతునిగా చెప్పిన కాబట్టి నీతిమంతుని కొన్ని ఇచ్చిరు కాబట్టి ప్రజలు నీతిమంతుడిని ఇక ఎంత చెండాలంగా చూస్తారంటే అంత చెండాలంగా చూస్తుంటారు. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. ఓకేనండి, సరే. ఓకే, మీరు చూసారు కదా, ఇదే ఈరోజు అయితే హెచ్సియు ల్యాండ్ గురించి ఇష్యూ మాట్లాడుతాం. April 2న స్టూడెంట్స్ అందరూ వెళ్ళి అపీల్ చేశారు కోర్టులో. ఆ కోర్టు కూడా స్టే ఆర్డర్ ఇచ్చింది April 3 వరకు, నెక్స్ట్ ఇయరింగ్ వరకు ఎటువంటి చెట్లు నరకద్దని చెప్పి. సో అయితే నెక్స్ట్ ఇయరింగ్ ఈరోజు తెలుస్తుంది. సో గవర్నమెంట్ కూడా మళ్ళీ రీకన్సిడర్ చేసి ఈ ల్యాండ్ గురించి, స్టూడెంట్స్ గురించి మాట్లాడతారని కోరుకుందాం. ఓకే, QP TV సైనింగ్ ఆఫ్.